ఓన్లీ బైకుల మీద వాటి మీద వెళ్ళింది, అది నాకు నచ్చలేదండి. ఫ్రెండ్లీగా చూడడం, వెళ్ళడం, ఫ్రెండ్లీగా తిరగడం, మాట్లాడడం ఇవి ఉన్నాయి. రూమ్కి వెళ్ళడం, ఓకే. తిరగడం, ఓకే. సో అంతవరకు మేము క్యారెక్టర్ ని మేము ఆ పిల్ల క్యారెక్టర్ పడేయొద్దు అనే ఒక ఉద్దేశం అంతే. ఓకే సార్. అట్లీస్ట్ రమేష్ ఇప్పుడు ఏంటంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నువ్వు కాకపోయినా ఎనిమీ ఆఫ్ ద మ్యాచ్ నువ్వు కాదు అన్నటువంటి అట్లీస్ట్ ఆఖరికి ఆ నిజాయితీ అన్న నిలబెట్టుకున్నావు నువ్వు. ఎందుకంటే అవును. ఈరోజు ఎక్కడో నా ప్రేమ నిజాయితీదేనండి, ఈరోజు మా అమ్మ ఒత్తిడి తాళలేక, మా అమ్మ ప్రెషర్ తాళలేక, మా అమ్మ జరిగినటువంటి అవమానం తాళలేక ఈరోజు నేను మా అమ్మకి తల ఉంచవలసి వచ్చింది, మా అమ్మ చెప్పినట్టుగా ఆ ప్రెషర్కి లొంగిపోయి ఈ పని చేయవలసి వచ్చింది అనేది. ఎందుకంటే ఇందాకటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను రమేష్, కొద్ది గొప్ప నీ లోపల నిజాయితీ ఉంది, కానీ ఎందుకు ఈ ఒత్తిడికి లొంగిపోతున్నావు నాకైతే ఇప్పటికీ అర్థం కాలే. కొంగుచాటు కొడుకు అయితే కనుక మీలాంటి వాళ్ళు అసలు ప్రేమించడానికి అర్హత లేదయ్యా, అర్హత లేదు. ఈ అమ్మాయి చేసినటువంటి తప్పే, మీ అమ్మగారిని కొట్టడం తప్పే. కానీ నేను ఇందాకటి నుంచి వాదించేటటువంటిది ఒకే ఒక మాట రమేష్, చంపక చంప, ముళ్ళుకు ముళ్ళు, ఇంత పెద్ద శిక్ష బాధగా లేదు నీకు? ఉంది సార్. 3 సంవత్సరాల పాటు ప్రేమించినటువంటి అమ్మాయిని ఈరోజు నట్టేటు ముంచేయటం, దానికి ముందే ఈ అమ్మాయిని ప్రేమిస్తూ ఆ అమ్మాయి దగ్గర కట్నం తీసుకోవటం, చిన్నప్పటి నుంచే మేమిద్దరం ఒకటవ్వాలి అనుకునేటటువంటి ఆలోచన, ఈ అమ్మాయికి ఎందుకు చెప్పలేదు నువ్వు? ఎందుకు దాచిపెట్టావు? వాస్తవానికి నీ మరదల మీద నీకు ఒక ఫీలింగ్ ఉందా, లేదంటే ఈ అమ్మాయి మీద ఈ ఒక్క మాట చెప్పు, నేను చెప్పవలసింది నేను చెప్తా, మిగతాదంతా కూడా. నీకు మొదటి నుంచి మరదల మీద ఫీలింగ్ ఉందా, లేదా కేవలం పెద్దవాళ్ళు ఒక అంగీకారానికి వచ్చారు కాబట్టి ఆ అమ్మాయిని చేసుకోవాలనుకున్నావా? ఒకప్పుడు అదే నిజమైతే కనుక పావని మీద మొదటి నుంచి నీకు ఉండేటటువంటి అభిప్రాయం ఏంటి? ప్రేమించి వాడుకుని వదిలేద్దామనా, లేదంటే ప్రేమించి పెళ్లి చేసుకుందామనా? లేదు సార్, మరదల పైన ఫిక్స్ అయ్యి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. వాళ్ళు ఫిక్స్ అయ్యారు, నువ్వు ఫిక్స్ అయ్యావా? నేను కూడా ఫిక్స్ అయ్యాను. లాస్ట్ ఆఫీస్ లో ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటే ఆ ఫ్రెండ్లీ అనేది కాస్త ఏ ప్రేమ ఎక్కువ, ఏ ప్రేమ ఎక్కువ? పావని మీద ప్రేమ ఎక్కువ, మరదల మీద ప్రేమ ఎక్కువ? చెప్పలేవుగా. చెప్పండి సార్. మేడం ఇక్కడ సింపుల్ మేడం, ఇక్కడ ఏంటంటే ఈరోజు కీ పర్సన్ ఎవరన్నా ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అమ్మాయి ఎవరన్నా ఉన్నారంటే పావని. పావని ఇందాకటి నుంచి మాట్లాడేటటువంటి తీరు చూస్తూ ఉంటే కనుక ఆ అమ్మాయి బ్లాండ్గా చెప్తుంది, ఎక్కడ ఇమోషన్ రావట్లేదు. ఎందుకంటే కనుక ఒకసారి ముంచితే కనుక ఊపిరాడదు, పదే పదే ముంచితే కనుక ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది మనం. సో ఈరోజు ఈ అమ్మాయి పావని ఆ పరిస్థితిలో ఉంది. వెనకాతలు చూసుకుంటే కనుక బహుశా ప్రేమించేటటువంటి అందరు ఆడపిల్లలు ఆలోచించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం పావని. ప్రేమించడం చాలా ఈజీయే, కానీ ప్రేమించినటువంటి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్, మీకుండేటటువంటి మానసిక పరిస్థితికి కానీ, మీకుండే అనుభవానికి కానీ ఆ క్యారెక్టర్ని అసెస్ చేయడానికి పెద్దవాళ్ళు ఉండాలి. కానీ ఆ పెద్దవాళ్ళని మీరు అందరూ పక్కదో పట్టిస్తారు. మీరు చాలా ముందుగా అడ్వాన్స్ అయిపోతారు. సంవత్సరం రోజులు నెలలు అవుతాయి, నెలలు సంవత్సరాలు అవుతాయి, 1 సంవత్సరం కాస్త 3 సంవత్సరాలు అవుతాయి. మీకు మీరు కానీ అయ్యో ఏంటి 3 సంవత్సరాల పాటు ఒక వ్యక్తిని ప్రేమించేసాం కాబట్టి ఈ ప్రేమ చాలా బలమైంది, ఈ 3 సంవత్సరాల్లో ప్రపంచం ఎవరు కూడా స్టడీ చేయనంత ఇదిగా నేను ఒక వ్యక్తిని స్టడీ చేసేస్తున్నాను అని ఒక ఎజంప్షన్కి వచ్చేసి తల్లిదండ్రులను పక్కన పెట్టేసి వాళ్ళని ఏదో నయానా భయానో వాళ్ళని ఒప్పించేసి మీరు పెళ్లి చేసేసుకుంటారు. ఆఖరికి ఇప్పుడు ఉండే పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి అంటే కనుక మేడం ఇందాక అన్నట్టుగా సినిమాల్లోని సీరియల్లోని కూడా చూడనటువంటి విధంగా ఏ సభ్య సమాజంలో అయితే కనుక మీ మీ అత్తగారిని చంపదెబ్బ కొట్టేవో అదే సభ్య సమాజంలో నీ పరువు తీయాలనేటటువంటి కక్ష సాధింపులో ఒక 100 మంది జనం అందరు ఎదురుగుంటా మేము చాలా సందర్భాల్లో చూసాం. వేరే పెళ్లి చేసుకుని సీక్రెట్గా ఇంకో పెళ్లి చేసుకోవటం, మొదటి పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటున్న తూతూ మంత్రంగా మోసం చేయడం. కానీ ఒకే వేదిక మీద బహిరంగంగా పబ్లిక్ అంతా చూస్తుండగా చేశారు అంటే కనుక ఎంత కఠినమైనటువంటి, ఎంత క్రూరత్వమైనటువంటి మనస్తత్వం ఉండేటటువంటి కుటుంబంలోకి నువ్వు వెళ్ళబోయావు అనేటటువంటిది నెంబర్ 1 అంశం. నెంబర్ 2 ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ని నువ్వు ఏం అసెస్ చేసావు? ఇంత జరిగిన తర్వాత మీ తల్లిదండ్రులు ఏమన్నారు? నీ కర్మకు నువ్వు పోవమ్మా, మేము ఏం చేయగలం, నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి ఇంత కాదు అంత కాదు అని చెప్పి మమ్మల్ని కింద మీద పడి ఒప్పించావు కాబట్టి ఈరోజు వాడు మంచోడైనా దుర్మార్గుడైనా ఉండాలన్నా వదిలేయాలన్నా నువ్వు నిర్ణయించుకో అని చెప్పి నీ నెత్తి మీద ఒక కొండ పెట్టి పంపించారు ఈరోజు మీ తల్లిదండ్రులు. ఎందుకు అంటే కనుక ఇటువంటి చిక్కుముడి సమస్యకి ఎవరు కూడా పరిష్కారం చెప్పలేరు. ప్రేమించినప్పుడు ఆ జాగ్రత్త తీసుకుంటే కనుక సరిపోయి ఉండేది. సింపుల్ లాజిక్. 3 years పాటు అతనితో ఒక ప్రేమాయణం కొనసాగింది. అతని మనసులో వేరే ఒక మరదలు అనేటటువంటి ఆడపిల్ల ఉంది అనేటటువంటిది కనుక్కునేటటువంటి ప్రయత్నం మనం చేయలేదు, తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. అతను ఎంత దాచిపెట్టినా కూడా అతని మనసులో ఏముంది అనేటటువంటిది కొద్దో గొప్ప మనం అసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కట్న కానుకలు తీసేసుకుని వాళ్ళందరూ ఒకటైపోయేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఆఖరికి మీ ఇద్దరిలో ఎవరిష్టం అంటే కూడా చెప్పలేకుండా ఈరోజు నీళ్లు మింగుతున్నాడు. సో ఇతను రమేష్ అనే వ్యక్తి, ఎందుకంటే పావని నువ్వే కాదు శ్రావణి నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతనికి ఒక వ్యక్తిత్వం కానీ, ఒక స్టాన్స్ కానీ, ఒక యాటిట్యూడ్ లేనటువంటి ఒక మనిషి. ఆ గాలి ఎటువైపు వీస్తే కనుక అటువైపు వీస్తుంది.
నువ్వంటే నువ్వు, ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి. ఈ వేదిక మీద యాదమ్మ వచ్చి ఒరేయ్ నీ చంప పగల కొడతా, పావనితోనే ఉండరా, శ్రావణి వద్దు, నీ మరదలైనా వద్దు, పావని ఏమొచ్చి ఇంకో 10 లక్షలు తీసుకొస్తాను అని చెప్పి యాదమ్మ అంటే కనుక నువ్వు మరదలవని ఎవరవని 2 నిమిషాలు నీ గుడ్ బై చెప్పేసేటటువంటి వ్యక్తిత్వం. ఎందుకంటే కనుక ఎందుకు ప్రేమించాడు 3 సంవత్సరాల్లో ఆల్రెడీ ఒక ఒప్పందం కుదిరింది, పెద్దల సమక్షంలో నువ్వే శ్రావణియే అతను భార్య అవ్వాలి అనేటటువంటిది అనుకున్నారు. పోనీ పెద్దలే అనుకున్నారా అంటే కనుక ఈ వేదిక మీదే అతను కాదండి నాకు శ్రావణి అంటే ఇష్టమే, చిన్నప్పటి నుంచి ఇష్టమే, ఆ అమ్మాయి నా భార్య కావాలి అని కోరుకున్నాడు అని అంటున్నాడు. ఆఫీసులో ఏదో పరిచయమైనటువంటి వ్యక్తి ఈ అమ్మాయి కావాలి అని చెప్పి ఈ అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి అంటే కనుక వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి నాకు డిసైడ్ నేను చేయలేను, మా అమ్మ చంప ఎవరైతే పగలగొట్టకుండా ఉంటారో వాళ్ళే నా భార్య అనేటటువంటి ఈక్వేషన్కి వచ్చాడు. అంటే ఈ మనిషి నిలుస్తాడా? ఈరోజు నీకు శ్రావణి నువ్వు జాగ్రత్తగా వినాలి, నీకు యాదమ్మకి రేపు పొద్దున ఏదో పప్పులో ఉప్పు ఎక్కువైందో లేదంటే ఈ కూరలో ఏదో అయ్యిందో అనేటటువంటి తేడా రావచ్చు, నీకు మంట పుట్టచ్చు. నువ్వు ఈ అమ్మాయి కొట్టినట్టుగా కొట్టకపోయినా పబ్లిక్ ప్లేస్లో ఒక 2 మాటలు ఆవిడ అనొచ్చు. అప్పుడు శ్రావణి గెట్ అవుట్, పావనికి కూడా తాళి కట్టాడు కాబట్టి పావని ఎంట్రీ ఇస్తుందని అంటే అప్పుడు నీ పరిస్థితి ఏం చేయలేరు మీరు. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటిది ఇందాకటి నుంచి ఆ అబ్బాయిని ఒరే ఒక్క మంచి మాట చెప్పరా బాబు, రేపొద్దున నువ్వు పావనితో ఉంటే ఉన్నావు, ఓడితే ఊడేవు, ఒక్క మంచి మాట చెప్పు అని చెప్పి ఒక్క మంచి మాట చెప్పించాం. ఏంటంటే కనుక అట్లీస్ట్ ఈ అమ్మాయి క్యారెక్టర్ అనేటటువంటిది బ్యాడ్ కాదు, వాళ్ళ అమ్మ చెడ్డ చేసినటువంటి విధంగా ఈ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ కాదు, ఈ అమ్మాయి మంచిదని చెప్పి అన్నంత మాత్రాన ఈరోజు రమేష్ దేవుడు అయిపోడు. నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితాంతం మీరు కట్న కానుకలు ఇచ్చి చిన్నప్పుడే అనుకున్నారు కాబట్టి అతను జీవితాంతం నీతోనే జర్నీ చేస్తాడనేటటువంటి నమ్మకం నాకు లేదు. చిన్నపాటి తగాదాకి వాళ్ళ అమ్మ దూరి ఇది కరెక్ట్ కాదు, ఈ అమ్మాయి కరెక్ట్ కాదు అని అంటే కనుక అతని నిర్ణయం మారిపోవటానికి 100కి 100 అవకాశం ఉంది అనేది నా ఆలోచన. ఎందుకంటే 3 సంవత్సరాలు ప్రేమించినటువంటి ఒక అమ్మాయిని కేవలం చీట్ చేయలేదు, శిక్షించాడు. ప్రేమించినటువంటి అమ్మాయిల్ని నట్టేటు ముంచేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటాన్ని చీటింగ్ అంటాం. ఇక్కడ అలా జరగలేదు. పబ్లిక్లో సమాజం నలుగురు మధ్యలో అందరిలో వాళ్ళ అమ్మని చెంపదెబ్బ కొట్టింది కాబట్టి దానికి సరిసమానంగా ఈ అమ్మాయికి శిక్ష వేశాడు, జీవితాంతం పడుకునేటువంటి ఒక శిక్ష వేశాడు. అంటే ఆ అబ్బాయి యొక్క ఆలోచన ఏంటి, ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఏంటి, రేపు పొద్దున అతనితో పాటు నువ్వు అతని పక్కన పడుకున్నప్పుడల్లా అతనితో పాటు ప్రయాణం చేసినప్పుడల్లా దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు ఉండాలి నువ్వు. అది అటువంటి వ్యక్తితో మీరు జర్నీ చేస్తున్నారు. ఈ అమ్మాయి ఎంతైతే రమేష్ గురించి స్టడీ చేయలేదో చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి బావ గురించి నువ్వు 1% కూడా స్టడీ చేయలేదు అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది. బావ గురించి స్టడీ చేయలేదు, పక్కన ఉండేటటువంటి బావాల మీ అత్తగారి గురించి కూడా మీరు స్టడీ చేయలేదు. యాదమ్మ గారు నేను ఒకటే చెప్తాను, మీరు ఈ పాపం ఊరికే పోదు, ఈ పాపం అనేటటువంటిది ఊరికే పోదు. మీరేదో చాలా గొప్ప పద్ధతిలో రివెంజ్ తీసేసుకున్నారు, కనీ విని ఎరగని రీతిలో ఒక రివెంజ్ తీసుకున్నారు, పగ సాధించేశారని మీరు చంకలు గుద్దుకుంటున్నారేమో కానీ ఈ పాపం ఊరికే పోదు. మీకు అర్థం కావట్లేదు మీరు ఎంత కఠినమైనటువంటి ఎంత భయంకరమైన పరిస్థితి చేశారు. నిజంగా మీ మనసు అంత గాయపడితే కనుక మీరు ఆ అమ్మాయి చేత క్షమాపణ చెప్పించుకోండి, లేదంటే ఆ అమ్మాయి వీపు పగిలే విధంగా ఒక 2 దెబ్బలు వేయండి. అలా కాకుండాని జీవితమే నాశనం చేసేంత క్రూరమైనటువంటి మనస్తత్వం ఆ భగవంతుడు మీకు ఎందుకు ఇచ్చాడు నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇది పద్ధత? ఈరోజు ఈ అబ్బాయి సుఖపడతాడు అనుకుంటున్నాడా? ఆ అమ్మాయితో వాళ్ళిద్దరు కలిసి హ్యాపీగా క్షేమంగా ప్రయాణం చేయగలరు అనుకుంటున్నారా? ఈ అమ్మాయి ఊరికే వదిలిపెడతాదా? ఒకప్పుడు ఈ అమ్మాయి వదిలిపెట్టినా కూడా మేడం వదిలిపెడతారా అనుకున్నారా మీరు అందరూని? అంతా ఇక్కడి వరకు ప్రయాణం సాఫీగా జరిగిపోయింది కాబట్టి ఇంక ముందు కూడా సాఫీ జరిగిపోద్దని అనుకుంటున్నారా? మీరు తీసుకున్నటువంటి ఈ పగే ఈరోజు మీ మెడకి ఒక ఉరితాడులాగా చుట్టుకోబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదమ్మా. థ్యాంక్ యూ సార్. మేడం ఈ కేసు చూస్తే కొంచెం షాకింగ్ గానే అనిపించిందండి మనకి. ఎందుకంటే స్టార్టింగ్ లో పావని మాట్లాడిన వర్షన్ మనం నమ్మల, ఏంటి ఎట్లా చెప్తుంది, తనకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా వచ్చి అలా చెప్తుందా మనకి అని. 1 by 1 క్యారెక్టర్స్ దిగిన తర్వాత మనకి రియలైజ్ అవుతున్నాం ఇవి నిజాలు అని. చాలా కొత్తగా అనిపించింది మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది చూస్తే. మా వ్యూయర్స్ కూడా చాలా షాక్ అమ్మ. కానీ మీ క్యారెక్టర్స్ వరకు మీ నలుగురిని అనాలిసిస్ చేస్తే మీరు నలుగురు కూడా మీ ఇండివిజువల్ క్యారెక్టర్స్లో 100% పర్ఫెక్ట్. ఎందుకో ఎలాగో చెప్తా, దాన్ని బట్టి ఎవరు తప్పు చేశారు ఎవరు క్రైమ్ చేశారు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ పావని గారి విషయానికి వస్తే ఒక అబ్బాయిని లవ్ చేసింది, 3 years నుంచి లవ్ చేసింది. లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ చూపించడం ఆపేశాడు. ఫిజికల్గా కమిట్ అయిపోయారు, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, అంతా బాగుంది. కాకపోతే ఆఫీసులో ఇంకో కొంతమంది బైక్స్ మీద కూడా వెళ్ళటం, అవి
ఒక వ్యక్తి మన వ్యక్తి అని అనుకున్నప్పుడు పావని గారు మీలాగా లవ్ చేసే వాళ్ళు 100 సార్లు ఆలోచించాలి. ఆ వ్యక్తికి ఏమి ఇష్టాలు ఏమి ఇష్టం లేదు, మనల్ని అతను ఎంత నమ్ముతున్నాడు, మన క్యారెక్టర్ ఎలా ఉంటే అతను ఇష్టపడ్డాడు అనేది ఆలోచించుకోవాలి. అతనికి ఇష్టం లేకుండా వేరే వాళ్ళ బైక్లు ఎక్కి వెళ్ళటము, వేరే వాళ్ళ మీ అవసరాలకు మీరు ఏదో ఫ్రెండ్షిప్ ఇంకొకటో అనుకుంటే అది అతనికి తెలియకుండా జరిగిన ఇన్సిడెంట్లు. అతనికి తెలియకపోవడం వల్ల తెలిసినాక ఆయన ఏమనుకున్నాడు, ఓహో నాతో ఎలా వస్తుందో వీళ్ళతో కూడా అలా వెళ్ళిపోతుందేమో, ఎందుకంటే ఓయో రూమ్లకి ఈయనతోనే వెళ్తున్నాం వాళ్ళతో వెళ్ళట్లేదని ఆయనకి తెలియదు. దానివల్ల అనుమానం అనేది ఒక పాయిజన్ చుక్కలాగా అక్కడ స్టార్ట్ అయ్యి అది మహావృక్షం అయిపోయింది. అంతే తప్ప మిమ్మల్ని అతను వేరే రూమ్లకి వెళ్ళిపోయాడో వెళ్ళలేదని అనలా. ఒక స్టేజీ తర్వాత అతను ఏం చేశాడు, నాకు అవసరం లేదు ఈ అమ్మాయి అనేది ఒక డెసిషన్ తీసేసుకున్నాడు. నువ్వు నేను ఇతన్నే పూర్తిగా లవ్ చేశాను, ఇతనికే శరీరం అర్పించాను, ఇతన్నే పెళ్లి చేసుకోవాలి. అతను ఆల్రెడీ ఒక స్టేజీ తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్టే చూపించలే. నువ్వు ఏం చేసావు, పతివ్రత శిరోమణి కాబట్టి, ఎందుకంటే మీరు నిజంగా అలాంటి క్యారెక్టర్లో ఉండాలి అనుకున్నప్పుడు లవ్ చేయడం తప్పు కాదు. బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్ గా కలవటం అంటే మీ గొయ్య మీరు తీసుకున్నట్టే లెక్క. నీ క్యారెక్టర్ ఈ రోజున ఒక స్త్రీ నిలదీస్తుంది, ఒక పురుషుడు నిలదీస్తున్నాడు. ఒక జెంటు ఒక లేడీ కూడా ఒక అమ్మాయిని రివర్స్ లో మాట్లాడడానికి కారణం బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్ రిలేషన్స్. మీ గోతులు మీరు తవ్వుకోవద్దు. ఇక్కడ నీ క్యారెక్టర్ పడిపోయి ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నువ్వు ఫిజికల్ గా కమిట్ అయిపోయావు కాబట్టి ఇక ఇతన్ని తప్ప నేను ఇంకొకరిని చేసుకోవడానికి లేదు. అతను చేసిన ఇన్ని రకాల మిస్టేక్స్ కనిపిస్తున్నా కూడా నువ్వు ఇప్పటికీ నాకు ఒకసారి పెళ్ళయింది కాబట్టి నా భర్తే నాకు కావాలండి అంటున్నావు. ఇవన్నీ మీరు ఓన్లీ లవ్ దగ్గరే ఆపేస్తుంటే బాధపడి ఊరుకునేదానివి. పోరాడి వాళ్ళు ఇష్టం లేదు అని చెప్పిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తగారిని ఒప్పించడానికి వెళ్ళావు. వెళ్ళిన తర్వాత మీరు చేసిన పని ఏంటి, ఆవిడ దృష్టిలో ఆవిడ అదే మాట్లాడుతుంది. ఆవిడ క్యారెక్టర్ దాకా వచ్చినప్పుడు చెప్తా, మీరు బతులు ఆడుకోవాలా, ఒప్పించుకోవాలా, వెనక్కి వచ్చేయాలా. చంప పగలు కొట్టేస్తాను అంటే నువ్వు చేసిన పనులు అట్లాంటివేగా. వేరే వాళ్ళ బైక్లెక్కి వెళ్ళావు, వాళ్ళకి తెలియదుగా, వాళ్ళు నీ వెనకాల సీసీ కెమెరాలు పెట్టుకు తిరగలేదుగా, చెప్పి విన్నారు. బిఫోర్ మ్యారేజ్ అబ్బాయితో కమిట్ అయిపోయావు. ఆవిడ వచ్చిన వెంటనే మాట్లాడిన మాట అదే, పెళ్లికి ముందే సెక్సువల్ గా ఎలా కలుస్తారండి, మా అబ్బాయిని తిట్టాను ఆవిడని తిడుతున్నాను, అలాంటి అమ్మాయి నాకు అవసరంలా అంటుంది ఆవిడ. వాళ్ళ అబ్బాయి మీద ఆవిడకి హక్కులు ఉంటాయిగా. సో 100 సార్లు ఆలోచించుకోండి. లవ్ చేసే అమ్మాయిలు ఇలా బాధపడకుండా ఉండాలి అంటే లవ్ చేయడం తప్పు కాదు. బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్ గా దయచేసి మీ ఫిజికల్ నీడ్స్ కోసం మీ ఎమోషన్స్ కోసం మీరు కమిట్ అవ్వద్దు. జీవితాలు సర్వనాశనం అవుతాయి. అర్థమైందా? నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చోడానికి కారణం అది. మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతాను మేడం. మీ గురించి మాట్లాడితే సార్, ఒక అమ్మాయిని రియల్ గా లవ్ చేస్తే ఆ అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటి, 3 years లవ్ మీదేం ఇది కాదు, మీ వరకు మీరు కరెక్టే. ఎందుకు మీరు కరెక్టో చెప్తా. లవ్ చేసిన అమ్మాయి బైకుల మీద వేరే వాళ్ళతో వెళ్ళింది కాబట్టి అనుమానించేసావు. ఇక అమ్మాయి నాకు వద్దు అనుకున్నప్పుడు, అరే ఒక అమ్మాయిని వాడేసుకొని వదిలేస్తే కోట్లు చుట్టూ తిరగలేక చేస్తున్నారు. చూస్తున్నారా యూట్యూబ్లు కానీ సోషల్ మీడియాలు కానీ ఏమన్నా? ఆ పిల్ల ఆ రోజు కేసు వేసి ఉంటే ఆ రోజు ఎవరు దొరకలే అమ్మాయికి కేసుల లీగాలిటీ గురించి చెప్పడానికి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కంటే ఆ రోజు 376 సబ్2 వేసి పడేస్తే ఇప్పటి జైల్లో ఉండేవాడు. అమ్మాయిలకి చెప్పడం కాదు, ముందు అబ్బాయిలకి చెప్పాల్సిన పరిస్థితి. ఎవడనన్నా లవ్ చేస్తే ఫిజికల్ గా మాత్రం కమిట్ అవ్వకండి, సర్వనాశనాలు అయిపోతాయి జీవితాలు. అర్థమవుతుందా? సరే కమిట్ అయ్యో నోసుకొని పెళ్లి చేసుకోవాలి. అది వదిలేసి అమ్మ కూర్చులాగా నాకు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద డౌట్ వచ్చిందండి, మాకు ఫస్ట్ నుంచి ఒక సంబంధం ఉంది, అది ముందు ఏడవలేవా, ముందు తెలియదా, మీకు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమేగా, ఆ లవ్ ఏదో ఆ పిల్లని చేస్తే సరిపోయేది, ఇంత సమస్య ఉండేది కాదు. ఈరోజు మీ అమ్మ వచ్చి ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు. ఒక్కగానో ఒక కొడుకువి, నీ మీద ఎన్ని హోప్స్ పెట్టుకొని ఉంటుంది ఆవిడ. అవునా? అదిలే నువ్వు చేసిన తెంగర పని వల్ల ఆ ప్రొసీడింగ్స్ కాస్త అయిపోయినాయి. నువ్వు అనుమానించినోడివి ఆ అమ్మాయికి చెప్పి నాకు వద్దు అని మీ అమ్మ దాకా రానివ్వకుండా ఆ పిల్లని బతునాడుతావో, కాళ్ళు పట్టుకుంటావో, కేసులు వేయించుకుంటావో, అక్కడితో ఆపేసి ఉంటే వాళ్ళిద్దరు ఈరోజు ఇక్కడ కూర్చోవలసిన అవసరం వచ్చేది కాదు. తర్వాత నువ్వు చేసిన ఇంకొక దరిద్రం, అమ్మ క్రైమ్ పార్ట్లోకి ఎంటర్ అయ్యావు. క్రైమ్ చేయడానికి నువ్వు యాక్సెప్ట్ చేసావు. మీ గురించి లాస్ట్లో మాట్లాడతా. అమ్మ మీ గురించి మాట్లాడాలి, మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు తల్లి. ఒక తల్లిగా నువ్వు 100% కరెక్ట్. ఎందుకు? ఒక్కగానొక్క కొడుక్కి క్యారెక్టర్ ఉన్న కోడలు కావాలి అని. మీ అబ్బాయికి కూడా క్యారెక్టర్ లేదు కదమ్మా. కర్మ ఏంటంటే ఈరోజు లవర్స్కి చెప్పలేక చేస్తున్నావు. లవ్ అంటే ఫిజికల్ నీడ్సే అన్నట్టున్నారు. నీ కొడుకు అంతేగా. మనం ఒక పిల్లని వేలు పెట్టి చూపించేటప్పుడు మీ కొడుకు బుద్ధి కూడా అలాగే ఉందని ఉండాలిగా. ఆ పిల్లకి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయో నీ కొడుకు అయ్యే ఫీలింగ్స్ ఉన్నాయి. ఓ రూమ్ అమ్మాయి బుక్ చేసుకుని వెళ్ళిపోదు తల్లి. వీళ్ళు బుక్ చేస్తే వాళ్ళు ఏడ్చుకుంటే వెళ్తా ఉంటారు, లేకపోతే ఇద్దరికి కొవ్వు ఎక్కి వెళ్తారు. ఆ కొవ్వు మీ అబ్బాయికి కూడా ఉంది. నీకు ఇక్కడ వచ్చిన దెబ్బ ఏంటి? నీ ఇంటికి వచ్చిన ఒక పిల్ల క్యారెక్టర్ లేదని ఒకటి,
2, నువ్వు మాట్లాడిన మాటలకి ఆ అమ్మాయి నీ చెంప పగలగొట్టింది. అది 100% కరెక్ట్. మీరు రావడానికి ముందు ఆవిడ మేము అదే గడ్డి పెట్టాం. ఒక ఇంట్లోకి అత్తగారు అని వెళ్ళినప్పుడు ఆవిడ అమ్మతో సమానం కదమ్మా, కాళ్ళు పట్టుకోవాలా, బతంలాడుకోవాలా, చెంప పగల కొడతావా అని. ఆ అమ్మాయి చేసింది 100% తప్పు, కానీ మీరు చేసింది క్రైమ్ అమ్మా. తింగరగా ఏం ఆలోచించావో అర్థమవుతుందా నీకు? ఎంతమంది జీవితాలతో ఒక ఆట ఆడేసుకున్నావు. నీ కొడుకు జీవితంతో ఆడుకున్నావు, వాళ్ళిద్దరి జీవితాలతో ఆడుకున్నావు, సొసైటీలో ఒక పెద్ద మచ్చ తీసుకొచ్చావు నీ కుటుంబానికి. క్యారెక్టర్ అంటున్నావు, నీకు ఇక్కడ క్యారెక్టర్ లేదు మీ కుటుంబానికి. ఇక్కడ ఆ పిల్ల ఒక వ్యక్తిని లవ్ చేసింది, నమ్మింది, ఫిజికల్ గా కమిట్ అయింది, తప్పే. దానికి తగ్గట్టు అనుభవిస్తుంది. నువ్వు చేసిన పని ఏంటి? మరి నువ్వు చేసిన దానికి కూడా అనుభవించాలిగా. అదేంటో చెప్తాను లాస్ట్లో. మేడం మీ దగ్గరికి ఏముంది ఇక్కడ? చొట్టరేకం ఏముంది ఇక్కడ? ఏమీ లే. 5 లక్షలు ఇచ్చావు ఎదురు. మీ అమ్మ నాన్నకు బుద్ధి ఉందా? చదువుకున్నావు, ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నావు. ఈ క్రైమ్ పార్ట్లో చిన్నప్పటి నుంచి ఈయనే భర్త అని ఊహించుకున్నప్పుడు లైన్ వేసి పడేయాలి కదా. సొంత బావేగా. ఈయన 2 ఫ్యామిలీలు ఒప్పుకున్నారు. ఈయన బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడంటే నువ్వు ఎక్కడున్నావు? ఆ ఇంటి దగ్గరలోనే ఉంటావంట. వేరే అమ్మాయిని లవ్ చేసుకోకుండా చూసుకోవాలి కదమ్మా. పెళ్ళే చేసుకుందాం అనుకుంటే. ఎప్పుడైతే ఇట్లా ఒక లవర్ ఉందని నీకు తెలిసిందో, మీ అత్తగారు నీకు స్టోరీ చెప్పింది. ఆవిడ స్టోరీ ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ అమ్మాయి జీవితం నాశనం చేయడం, 5 లక్షలు నీకు వెనక్కి ఇవ్వకుండా ఉండడం. ఎందుకంటే ఇక్కడ పెళ్లి చేస్తే 5 లక్షలు పోతాయి, ఇక్కడ నుంచి ₹1 రాదు. సీన్ అర్థమైందా? నీ వాల్యూ 5 lakhs, నీ జీవితం వాల్యూ 5 lakhs. ఆ అమ్మాయి జీవితం వాల్యూ చెంపదెబ్బ. ఒక్క చెంపదెబ్బకి ఆ పిల్ల జీవితం మొత్తం పనిష్మెంట్ పడితే ఒక 5 లక్షలు ముందే ఇచ్చుకున్నందుకు మీరు ఇరుక్కుపోయారు. నువ్వేంట్రా అంటే ఇదేదో లవ్, నా బావ, నా పెళ్ళి అంటున్నావు. పైగా ఫస్ట్ మ్యారేజా? ఫస్ట్ తాళికెడితే పెళ్ళి అయిపోద్దానని ఎవరు చెప్పారు మీకు? దానికి ఒక పద్ధతులు పాడు ఉంటాయి కదా. ఓన్లీ సప్తపది పర్ఫెక్ట్ గా లేదని లీగల్ ప్రొసీడింగ్స్ లో దాని మ్యారేజ్ కాదు అని కూడా చెప్పిన జడ్జిమెంట్లు ఉంటాయి తెలుసా మీకు? ఏదో సగం నాలెడ్జ్ యూట్యూబ్లో ఎవడెవడో ఏదో చెప్తాడో అవే లీగాలిటీ. ఆ 4 సెక్షన్లే తెలుసు అందరికీ. మిగతా పిన్ పాయింట్స్ తెలియవు, జడ్జిమెంట్లు తెలియవు. ఆ పిల్లతో ఫిజికల్ రిలేషన్ అయిపోయింది, ఆ అమ్మాయితో పెళ్ళి అయ్యింది. అక్కడికి వచ్చిన జనాలందరి దృష్టిలో మ్యారేజ్ ఎవరితో అయిందో తెలుసా? ఈ అమ్మాయితో. మీది పిల్లల పెళ్ళి అని చెప్పారు. బాబా ఒకసారి తాళి కట్టంటే ఈయన కట్టాడట, నువ్వు కట్టించుకున్నావు. మళ్ళీ దగ్గరగా ఫస్ట్ నైట్లోకి వెళ్ళి ఆవిడ ఒక డ్రామా, హార్ట్ అటాక్ వచ్చినట్టు ఆవిడ పడిపోతే ఈవిడెళ్ళి సేవ చేయడం, మీరిద్దరు ఫస్ట్ నైట్ జరుపుకోవడం. మళ్ళీ దానికి నువ్వు లీగాలిటీ మాట్లాడుతున్నావు. ఫస్ట్ నైట్ నాతోనే అయ్యింది మేడం అంటున్నావు. అంతకుముందు 30 సార్లు అయ్యింది ఇక్కడ 3 సంవత్సరాల్లో. తెలుసా? నీ లైఫ్ 5 సంవత్సరాల లైఫ్కి వీళ్ళ లాంటి క్రూయల్ మెంటాలిటీతో ఉంటావా ఉండవా అంటే నాకు అర్థమైనంత వరకు స్టోరీ పావని గారు, వీళ్ళంతా ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళు ఒకరికొకళ్ళు అన్యాయం చేసుకోరు. ఇతనికి ఆల్రెడీ బ్రెయిన్లో నీ మీద ఒక పాయిజన్ చుక్క పడిపోయింది. నిజంగా లవ్ చేసిన వ్యక్తి మీ జీవితం మీద దెబ్బ కొట్టడానికి రెడీ అవ్వకూడదు. అతను రెడీ అయిపోయాడు. ఇప్పుడు రియలైజ్ అయ్యాడు అని మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తే, అమ్మ ఒకప్పుడు కిరసనాలు పోసేయడం, గ్యాస్ స్టవ్ లీక్ చేయడం, కోడలను చంపేయడం సీన్ ఉంది చూసావా? ఖచ్చితంగా మీ కేసులో అది జరిగింది. ఫోర్స్ఫుల్గా ఇష్టం లేని ఒక కోడలు ఎంటర్ అయితే మీ అత్తగారిని చూసావుగా, చంకలో వేసి నొక్కిందంటే చచ్చిపోతావు నువ్వు. అర్థమవుతుందా? ఇలాంటి ఫ్యామిలీలోకి మేము ఎట్ట పంపిస్తాం నాన్న? వీళ్ళకి ఫ్యామిలీ ఇద్దాం, సైమల్టేనియస్గా జైల్లో కూర్చోపెడదాం. ఆ అవకాశం నీకుంది. నువ్వేం చెప్తావో చెప్పు, అదే చేస్తా. నీకు ఈ ఫ్యామిలీ అంటగట్టడం మా వల్ల కాదు, పంపించం. మీ తల్లిదండ్రులు ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా నీకెందుకు వదిలేశారంటే నీ అమాయకత్వానికి నువ్వు డెసిషన్ తీసుకోలేకపోతున్నావు. అమ్మ ఈ ఫ్యామిలీలోకి మేము పంపించలేము, ఆవిడ ఇప్పటికిప్పుడు నువ్వు కాలు పట్టుకొని బతులాడినా కూడా ఆ అమ్మాయికి అన్యాయం చేయలేం. వాళ్ళంతా ఒక గ్రూప్. అర్థమవుతుందా? నిన్ను ఈ రోజుకి వాళ్ళు ఎక్కడే యాక్సెప్ట్ చేయలే. నువ్వు ఓన్లీ లవ్ ఫెయిల్యూరే, జీవితం ఫెయిల్యూర్ కాదు నీది. అర్థమవుతుందా? ఇలాంటి వ్యక్తిని లవ్ చేసావు చూసావా, అది నువ్వు చేసిన తప్పు. ఇలాంటి వ్యక్తిని ఇంకా కావాలనుకుంటున్నావు చూసావా, అది చెయ్యబోయే తప్పు. అదొద్దు. అంటే మాకున్న సీనియారిటీ మేము చెప్తున్నాం, అర్థం చేసుకోండి. మీ పర్సనల్ మీరు ఈరోజు కేసు ఫైల్ చేస్తే ఈ రకంగా డ్రామాలు ఆడిన పెళ్లికి వీళ్ళ 3 జైలుకి వెళ్తారు. కుటుంబం వాళ్ళకి ఇచ్చేద్దాం, తీసుకెళ్లి జైల్లో కూర్చోపెడదాం. నువ్వేమంటావో చెప్పు, దాన్ని బట్టే మాట్లాడదాం. మేడం, ఎందుకంటే వాళ్ళు అప్పుడే అంత చేశారు కాబట్టి వెళ్ళిన తర్వాత ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. సూపర్ నాన్న. అందుకనే నేను కేసు పెట్టడానికి రెడీ అయినాం. లీగల్ ప్రొసీడింగ్స్ లో మేము 100% నీకు లీగల్ సపోర్ట్ ఇస్తాము. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేద్దాము. వీళ్ళ 3 జైలుకి వెళ్ళేదాకా ఆగనే ఆగొద్దు. అలాగే మీరు అన్ని రకాల కేసులు వేసుకునే రైట్స్ ఉన్నాయి. వీళ్ళకి ఏం ఆస్తుందో నిన్ను కోర్టుల చుట్టూ తిరగమనుకోండి, నేను అనట్లే. కాంపెన్సేషన్ రూపంలో ప్రాపర్టీస్ రాయించుకోవడానికి ట్రై చేద్దురు, కానీ అది ఇప్పుడు కాదు.
కొంతకాలం వీళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఇలాంటి కేసులో ముందుగా అరెస్ట్లు ఉంటాయమ్మా, అరెస్ట్ అవని బెయిల్ తెచ్చుకొని తర్వాత మాట్లాడదాం. సరే మేడం. అలాగేనా అలాగే మేడం? ఈ కేసు అది బెటర్ అని నా ఉద్దేశం. ఏమ్మా పావని, నువ్వు ఏదైతే అడిగావో దానికి కరెక్ట్ సొల్యూషన్ ఇచ్చారో, నువ్వు ఎలా చేస్తే బాగుంటుంది అనేది దాని తగ్గట్టుగా చేస్తే నీకు మనస్తృప్తిగా ఉంటుంది, నీ జీవితం కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. మీరు వెళ్ళొచ్చు. వెళ్ళమ్మా. జాగ్రత్త అమ్మా పావని. వాళ్ళకి ఇంత గిల్ట్ ఫీలింగ్ కూడా లేదు. చిచ్చి. స్వార్థం మనుషులు. పగ తీర్చేసుకున్నారు, తీర్చుకున్నాం పగ అన్న చల్లారిపోయింది feeling. అంతే. ఇంకా అదొకటే చూస్తున్నారు, తర్వాత జైలుకి తెలుస్తుంది నాకు ఏంటి. తెలుస్తుంది ఇప్పుడు ఎలా. ఇప్పుడు ఏం తెలియదు. పావని పాపం ఈ స్టేజ్ నమ్ముకొని వచ్చినందుకు, తన లైఫ్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.